హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం మలివేద కాలానికి వేద నాగరికతని 2 భాగాలుగా విభజించారు కదా! తొలి వేదకాలం, మలి వేదకాలం అని. సో, ఈ రెండో భాగానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి అన్ని క్వెషన్స్‌ని ఒక్కసారినే మీకు కలెక్ట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనం లేటర్ వేదిక్ పీరియడ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మలివేద కాలం అంటే ఈ కాలం వచ్చేసి 1000 బీసీ నుండి 600 బీసీ మధ్య వరకు అయితే కొనసాగిందనమాట ఈ సంస్కృతి అనేది. ఈ కాలంలో ఆర్యులు ఏ కొత్త లోహాన్ని ఎక్కువగా ఉపయోగించారు? సో ఆన్సర్ వచ్చేసి ఇనుము అనమాట. ఇక్కడ వీళ్ళు ఇనుముని వచ్చేసి ముఖ్యంగా ఆయాస్, శ్యామ ఆయాస్ మరియు కృష్ణ ఆయాస్ అని పిలవడం అనేది అయితే జరిగింది. అది ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. శ్యామ ఆయాస్ ఒకటి, కృష్ణ ఆయాస్ ఒకటి. నెక్స్ట్, మలివేద నాగరికతను పురావస్తు ఆధారంగా ఏ సంస్కృతిని పిలుస్తారు? సో మనం చరిత్రను మొత్తం ఏదో ఒకటి ఆధారాల ప్రకారమే కదా చదువుతున్నాం. ఇక్కడ పురావస్తు ఆధారం ప్రకారంగా చూసుకుంటే ఈ మలివేద కాల నాగరికతకు అది ఏ సంస్కృతిగా పిలుస్తారో అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. పెయింటెడ్ గ్రేవే, పీజీడబ్ల్యూ సంస్కృతి అనమాట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కల్చర్ ఇది మనకి. మలివేద కాలంలో అత్యున్నత దేవుడు లేదా సృష్టికర్తగా ఎవరు ఆరాధించబడ్డారు? మలివేద కాలంలోకి వచ్చేసేపాటికి ప్రజాపతి అనమాట. అంటే సృష్టికర్త, దేవుడంతా ఒక్కలే అన్నట్టు ఆ విధంగా అయితే దేవుని కొలవడం ప్రారంభించారు. నెక్స్ట్, మలివేద కాలంలో ఏ వర్ణం ఉత్పాదక తరగతి? సో మనకి ఫస్ట్ తొలివేద కాలంలో వర్ణాలు అనేవి ఏర్పడ్డాయి. 4 వర్ణాలుగా ఏర్పడ్డారు కదా. ఆ 4 వర్ణాల్లో ఈ మలివేద కాలానికి వచ్చేసేపాటికి ఏ వర్ణం ఉత్పాదక తరగతిగా గుర్తించబడింది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వైశ్యులు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేటువంటి సభ మరియు సమితి అనే సమావేశాలు మలివేద కాలానికి ఏమయ్యాయి? సో ఇవి మలివేద కాలానికి వచ్చేసేపాటికి పూర్తిగా అంతమైపోయినాయి అనమాట. వీటిలో ఊసే మనకి కనిపించదు, పూర్తిగా అదృశ్యమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోత్ర వ్యవస్థ అధికారికంగా ఏ కాలంలో ఉద్భవించింది? ఆన్సర్ వచ్చేసి మలివేద కాలంలో నుండే గోత్ర సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది మలివేద కాలం నాటి ఇతిహాసం? సో ఇతిహాసాలు నార్మల్గా మనం ఈ వేదిక సివిలైజేషన్లో, ఈ వేద నాగరికతలో ముఖ్యంగా 8 భాగాలను అయితే చదువుతాం. ఏంటవి? వేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు అని, వేదంగాలు అని, అంతేకాకుండా పురాణాలు, ఇతిహాసాలని, ఇలా 8 మొదలైన వాటిలన్నింటినీ 8 రకాలుగా అయితే విభజించి చదువుతాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. వీటిలో ఇతిహాసం అడుగుతున్నాడు, పర్టికులర్గా మలివేద కాలానికి సంబంధించి. మలివేద కాలంలోనే మనకి ఇతిహాసాలు అనేవి అయితే ఉద్భవించడం జరిగింది. అవి రామాయణం మరియు మహాభారతం. మళ్ళీ మహాభారతం నుండి భగవద్గీత అనేది ఉద్భవించింది. సో ఆన్సర్ వచ్చేసి 2 ఉద్భవించినాయి కాబట్టి ఆప్షన్ సి అనమాట. ఏ మరియు బి 2. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణాన్ని రచించిన వారు ఎవరు అని అంటే వాల్మీకి. ఆప్షన్ బి. మలివేద కాలంలో పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు? సో ఆన్సర్ వచ్చేసి భాగధూగ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, మలివేద కాలం కోశాధికారిని ఏమని పిలిచేవారు? కోశాధికారి అని అంటే ధనగారం అనేది ఉంటుంది కదా, నిధి వాళ్ళు అనమాట. వాళ్ళని ఏమని పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంగ్రహిత అని అయితే పిలిచేటవాళ్ళు. శతపథ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది అని అంటే యజుర్వేదం అనమాట. ఆప్షన్ సి. నార్మల్గా మనం ఇక్కడ ఋగ్వేదాన్ని వచ్చేసి మాట్లాడుకుంటే ఋగ్వేదాన్ని మనం పర్టికులర్గా తొలి వేద కాలానికి సంబంధించిందిగా పరిగణిస్తాం వేదాల్లో. మరి మలివేద కాలానికి సంబంధించి పరిగణించేది యజుర్వేదం అనమాట. మిగతా 2 ఉన్నా కానీ ఈ మూడిట్లో యజుర్వేదాన్ని మలివేద కాలానికి సంబంధించినటువంటి వేదంగా అయితే పరిగణించడం జరుగుతుంది. మలివేద కాలంలో ఆచరించబడిన అశ్వమేధ యాగం దేనికి ప్రతీక? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజ్య విస్తీర్ణ మరియు సార్వభౌమాధికారం కోసం అయితే ఈ అశ్వమేధ యాగాన్ని అయితే నిర్వహించేటోళ్ళు. నెక్స్ట్, గోపద బ్రాహ్మణం ఏ వేదానికి చెందింది అని అంటే అధర్వణ వేదానికి చెందింది. ఆప్షన్ బి. క్వశ్చన్ చూడండి. భారతదేశానికి మలివేద సాహిత్యంలో ఇవ్వబడినటువంటి 3 భౌగోళిక విభాగాల్లో దక్షిణ పద అంటే ఏమిటి? దక్షిణ పద అంటే దాని పేరులోనే మనకి ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి దక్షిణ భారతదేశం అని అయితే అర్థం అనమాట. మలివేద కాలంలో పర్టికులర్గా 3 భౌగోళిక విభాగాల్లో ఉన్నటువంటి దక్షిణ పద అనేది దక్షిణ భారతదేశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ముక్తి అంటే మోక్ష దీని గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది ఎక్కడ అని అంటే మనకి ఉపనిషత్స్లో అయితే ప్రస్తావించడం జరిగింది మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్. మలివేద కాలంలో సమాజంలో ఎన్ని వర్ణాలు ఉండేసి? వర్ణాలు వచ్చేసి ఎన్ని ఉండేవి అని అంటే 4 ఉండేవి అనమాట. అండ్ మలివేద కాలంలో రాజ్యాలు గంగానది పరివాహక ప్రాంతం నుండి తూర్పు వైపుకు విస్తరించాయి. వాటిలో విదేహ రాజ్యం
విదేహ రాజ్యం ఎక్కడ ఉండేది అనంటే ఉత్తర బీహార్ నుండి నేపాల్కి అయితే విస్తరించి ఉండేదన్నమాట. నెక్స్ట్ మలివేద కాలంలో అత్యంత ప్రాముఖ్యత కోల్పోయిన ఋగ్వేద దేవత ఎవరు అనంటే ఇంద్రుడు అనమాట. సో ఇంద్రుడు అనే కాదు, మిగతా దేవతలు కూడా మనం తొలివేద కాలంలో ప్రస్తావించిన దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోతూ వచ్చిందనమాట. ముఖ్యంగా అసలు ప్రస్తావించిన దేవుడు ఎవరు అనంటే ఇంద్రుడు అనమాట బాగా. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ వైదిక కాలంలో గృహస్థ అనగా ఏమిటి? గృహస్థ అంటే వివాహ జీవితం మరియు కుటుంబ నిర్వహణ అనేటువంటి అర్థం వస్తుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, ఆది కావ్య తొలి ఇతిహాసం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి రామాయణాన్ని ఆది కావ్యంగా పిలుస్తారనమాట. మలివేద సాహిత్యంలో ఉపయోగించినటువంటి బ్రాహ్మణాలు అనే గ్రంథాలు దేనిని వివరిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. వేద మంత్రాల యొక్క అర్థాలు మరియు యాగాల కర్మకాండాలు ఎలా జరిపించాలన్నటువంటి డెప్త్ మీనింగ్ అయితే ఇవి బ్రాహ్మణాలు మనకి తెలియజేస్తాయి ముఖ్యంగా. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆశ్రమాలు అవి ఏంటంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఏ కాలంలో ఏర్పడ్డాయి? ఈ 4 ఆశ్రమాలు ఏ కాలంలో ఏర్పడ్డాయి అని అంటే మనకి మలివేద కాలంలో ఏర్పడడం అనేది అయితే జరిగింది. మలివేద కాలంలో బ్రాహ్మణుల తర్వాత అత్యున్నత హోదా కలిగినటువంటి వర్గం ఏది? 4 వర్గాలుగా అయితే ఏర్పడ్డారు కదా, వర్గాలుగా. ఆ 4 వీళ్ళేనమాట. వాళ్ళు ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మణులు అనమాట. వాళ్ళు ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళు చదువుకున్న వాళ్ళని బ్రాహ్మణుల కింద కన్సిడర్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చేసి క్షత్రియులు, రాజులు, యోధులు, యుద్ధాన్ని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్షత్రియుల విభాగానికి చెందిన వాళ్ళు. బ్రాహ్మణుల తర్వాత వాళ్ళకి అత్యున్నత హోదా అనేది కల్పించబడేది. క్షత్రియుల తర్వాత వైశ్యులు ఉండేవాళ్ళు అనమాట. రైతులు, భూ అధికారులు అండ్ అంతేకాకుండా వ్యాపారస్తులు అందరూ కూడా ఈ వైశ్యుల వర్గానికి చెందిన వాళ్ళు. తర్వాత వచ్చేసి శూద్రులు ఉండేవాళ్ళు, సామాన్య ప్రజలు, నార్మల్గా పనిచేసుకునే వాళ్ళందరూ వీళ్ళకి. ముండకోపనిషత్ ఏ వేదానికి చెందింది? ఆన్సర్ వచ్చేసి అధర్వణ వేదానికి అయితే చెందింది అనమాట. ఉపనిషత్తుల్లో మనకి టాప్ 9 లేదా 10 అంటే ముఖ్యంగా మనకి 11 అనేవి ఇంపార్టెంట్ అయినటువంటి ఫస్ట్ 11ని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులుగా పరిగణిస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 9 చాలు. 10 కొన్నాటిలో 10 అని కూడా మెన్షన్ చేస్తారు. 9 చదువుతున్నామంటే ఇంకోటి చదవడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి 10 చదవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 9 అయితే అంటే మనకు ఇప్పటిదాకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తిరిగేస్తే 9 ఉపనిషత్తుల నుండి ఏదో ఒకటి దాంట్లో క్వశ్చన్స్ వచ్చేటవి అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి పేపర్లోనూ ఉపనిషత్తుల నుండి క్వశ్చన్ అనేది వచ్చేది, బట్ ఏదో ఒకటి సెట్లో అయితే తగులుతూ ఉంటాయి మనకి. మలివేద ఆర్యుల కాలంలో కురు రాజ్యం తర్వాత ప్రధాన రాజకీయ కేంద్రంగా మారినటువంటి రాజ్యం ఏది? ఆన్సర్ వచ్చేసి పాంచాల్ అనమాట. ఇక్కడ మనకి 16 మహాజానపదాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి వేద నాగరికత అంటే ఈ మలివేద నాగరికత కూడా అంతరించిపోయిన తర్వాత మనకి మహాజానపదాల పీరియడ్ అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 16 ఉంటాయి. వాటిల్లో మగధ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. వాటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆ మహాజానపదం పేరు, వాటి యొక్క రాజధానులు, వాటిలో ఏ వంశీకులు అయితే పరిపాలించారు. ఒక్కొక్క దాన్ని 2 వంశాలు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దీంట్లో గణతంత్ర రాజ్యాలు కూడా అనేవైతే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం అనేది అయితే జరుగుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్.